ఆ రెసిపీ. ఆయన నీ కొరకు బాలురు మొదలుకొని యవనులు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు అందరికీ, సర్వ మానవాళికి, భూమి మీద పుట్టిన ప్రతి మానవునికి అవసరమైన, యోగ్యమైన, కావలసిన వాక్కును రుచిగా తయారు చేసి నీకు అందించాడు. అందుకే దావీదు అంటాడు, నీ వాక్యము నా జిహ్వకు ఎంతో మధురము, అవి జుంటె తేనె దారుల కంటే మధురము. పడకల మీద పరుండి ధ్యానిస్తుంటే నీ వాక్యము నాకు క్రొవ్వు మెదడు దొరికినట్లుగా ఉంది. అంత రుచిగా నీకు వాక్యం ఎప్పుడన్నా అనిపించిందా? అనిపించిందా అంత రుచిగా నీకు? అనిపిస్తే ఉష్ ఇంకా ఉష్ అని అనవు నువ్వు. ఎంత రుచిగా ఉంది వాక్యం. తింటుంటే నీ జీహ్వకు, నీ నాలుకకు మధురముగా ఉంది.